సో పోయిన చోటల్లా అప్పు చేసి పప్పుకూడు చేస్తే చివరికి దేవుని నామానికి ఎంత అవమానము. రోమా 2:24 ప్రకారం మిమ్మును బట్టి కదా అన్యజనుల మధ్య నా నామము నేను చేసినా కూడా పలానా లోన్ స్టార్ 3వ సర్వీస్ పాస్టర్ అంటండి మా దగ్గర పలానా తీసుకుపోయిండు, ఎక్కడ పోయిండో తెలియదు అంటే మనం ఎల్లప్పుడూ కూడా భక్తుడు పౌలు అక్కడ చెప్తాడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి నిమిత్తమే జీవించాలి. ఎంత గొప్ప విషయం కదా. I have been crucified with Christ, no more I, Christ lives in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ. మనం రక్షించబడ్డామని చెప్పి పేరు పెట్టుకుని క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవునికి చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా అబ్బా ఈ వ్యక్తి ఇక్కడ ఎందుకున్నాడు నాయన, కాల్ చేసిపోతే బాగుండు అంటే ఎంత కదా. దేవుని వాక్యంలో ఎంత చక్కటి మాట రాయబడ్డది, క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడట. సో ఆయన మనం మరలా బ్రహ్మపత్రిక 6వ అధ్యాయం రాయబట్టి మరలా పాప జీవితం జీవించడానికి కాదు, ఆయన మనను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. అక్కడ మనము ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన అదే నీతిగా అంటే అర్థం ఏంటంటే తెలుసా, అబ్రహాము క్రియలను బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు. అక్కడ రాయబడ్డది చాలా స్పష్టంగా, మీరు విశ్వాసము చేత కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినటువంటిది కాదది ఉచితంగా రోమపత్రిక 4:4 రాయబడ్డది. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని నీతి అది నీతిగా ఎంచబడును. ఎంత గొప్ప విషయం కదా. ఈ మధ్యకాలము ఎవ్వరికి లేనటువంటి గొప్ప ధన్యత, భాగ్యము, అవకాశము, ఆధిక్యత. ఎఫెసీ పత్రిక 2:6 రాయబడిన రీతిగా ఆయన మనను పాతాళంలో నుంచి లేపి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చోబెట్టాడట. ఎంత గొప్ప అవకాశం కదండి. ఆ ముందు ఆరంభంలో ఎఫెసీ 2:1 అంటాడు, మనం మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయన మనను క్రీస్తు కూడా లేపి అక్కడ కూర్చోబెట్టాడట. ఎంత గొప్ప ఆధిక్యత కదా, ఎవ్వరికి లేనటువంటిది. మరి అలాంటి ఆధిక్యతను మనము తాత్కాలికంగా కొన్ని వాటి కొరకు శాశ్వతమైనటువంటి పరలోక దీవెన మనం పోగొట్టుకుంటామా? ఆయన లేనటువంటి సమయం అంటూ ఎప్పుడైనా ఉన్నదా? మనం ప్రార్థన చేయాలా దేవునికి, మన మూలుగులు ఆయనకు వినిపించవా? నిర్గమకాండం 2:23, 24, 25లో వారి మూలుగులు ఆయనకు వినిపించాయి. మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువగా దేవునికే తెలుసు. అయితే వారు ఈ లోకయాత్ర ముగించుకున్నారు. ప్రతి మానవునికి దేవుడు నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య మీకు తెలిసే ఉన్నది. మెంచచాలని వైపరిమాణం వారికి నియమించున్న వారికి అంతే దేవుడు సెట్ చేశాడు. 25 days he was in the hospital and Shravan, Radhika and Sahiti, they have done lot of things. నాన్న బతికి వస్తాడని చెప్పి వారు, నేను కూడా అందరికి అలాగే చెప్పాను. పాస్టర్స్ ఫోన్ చేసి సార్ బాగున్నాడని చెప్తారు కదా సార్ అంటే, ఈజ్ ఇట్ ఇన్ మై హ్యాండ్స్? నా చేతిలో ఉన్నదేమన్నా? ఈ మధ్య కాలంలో దేవుని వాక్యంలో రాయబడ్డది, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని రాయబడ్డది. పరలోకం నుండి ఒక శబ్దం. ధన్యులు అంటే అర్థం ఏంటి తెలుసా? మరొక మాటలు సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలము వారు ప్రభుతో కూడా ఉండడానికి వెళ్ళిపోయారు. ఇక దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథంలో చాలా ఉన్నది. ఏంటి అని అంటే, చచ్చిపోయినటువంటి వారు ఇంకా ఏ పని చేయరు, వారు చేశారు. ఇక్కడ నేను వచ్చేవరకే లోన్ స్టార్లో డెలివరీగా పనిచేస్తూ ఉన్నారు. మన రెవరెండ్ రవీంద్ర గారు కూడా చెప్పారు, వారు అక్కడ పల్లిపాడు అనే ప్రాంతంలో అక్కడ పరిచర్య కూడా చేశారు. ఇంకా వారు ఏ పని చేయలేరు. నౌ హీ ఈజ్ ఇన్ ద రెస్ట్. ద బైబిల్ సేస్
Hebrews chapter 4 verse 10. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇంకెక్కడ పనిచేస్తారు చనిపోయిన వారు? కాబట్టి మనం కొనిపోబడక ముందు ఈ లోకంలో ప్రభు కొరకు ప్రతిదినము కూడా నా ప్రభు అక్కడ చూస్తూ ఉన్నాడు. యోసేపు అన్నాడు 39:9 ఆదికాండంలో, హౌ కెన్ ఐ కమిట్ దిస్ గ్రేట్ సిన్ అగైన్స్ట్ మై గాడ్. నా ప్రభు చూస్తున్నాడు, నేను ఎలా పాపం చేయాలి? ఇక్కడ కూర్చున్నాడు దేవుడు. నువ్వు తాగు చూసాం, కుర్చీ మీద కాలు వేసుకొని సిగరెట్ తాగు చూసాం, ప్రభు అక్కడ ఉన్నాడు. ప్రభు చూస్తున్నాడు అన్నటువంటి భయంతో ప్రతి మానవుడు జీవించినప్పుడు దేవుని వాక్యంలో రాయబడినదిగా మనం చూసి ప్రజలు కూడా వీరి ఎంత ప్రత్యేకమైనటువంటి ప్రజలు. దేవుని వాక్యంలో చాలా ఉన్నది, ఇంకా చాలా ఉన్నది. ఆయన మనల్ని పవిత్రపరిస్తే బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలంటే బిలాము చెప్పే మాట ఏంటి తెలుసా? సంఖ్యాకాండం 23:21లో, యాకోబులో ఆయనకు ఏ దోషము కనబడలేదు, ఇశ్రాయేల్లో ఆయనకు ఏ వంకరతనం కనిపించలేదు. దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దినటువంటి వారి మీద దోషము నేరము ఎవరు మోపుతారు? ఎవరికి సాధ్యం? సో వీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకున్నారని బైబిల్ తెలియజేస్తున్నది. ఈ మధ్యాహ్నకాలం మనం ఇంకా సాయంత్రం వరకు చెప్పుకున్న చాలా విషయాలు బైబిల్లో నుంచి ఉన్నవి. దేవుని ప్రజల మీద నేరం మోపేవారు ఎవరున్నారు? తీర్పు తీర్చేది ఆయనే కదా. ఆయన నీతిమంతునిగా తీర్చిదిద్దినప్పుడు ఇంకెవరు మన తీర్పు తీర్చేది? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సో ఈ కుటుంబ పక్షాన ఈ దినం నుండి ప్రభువును మీరు వెతకాలి. అమ్మాయి మార్గంలో శిష్యుల మధ్యలో నడుస్తున్నప్పుడు వారికి ప్రభు కనిపించలే. అక్కడ ప్రభువు కూర్చున్నాడు. మీరు చూడాలి, ప్రభువా మా జీవితంలోకి రా, మా గృహంలోకి రా అని అంటే తప్పకుండా ఆయన మనము అనుదినము చేయబట్టి. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో యాకోబుతో దేవుడు అంటాడు, పదా నేను నీతో కూడా వస్తాను ఐగుప్తుకి, చేయబట్టుకొని. అబ్రహామును కూడా చేయబట్టుకొని బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు అంటే మనకు కనిపించే కాడికి లెక్క పెడతాం, మిగతా వాళ్ళు లెక్క పెడతామా? ఈ మధ్యాహ్నకాల సమయం ఆయన మనతో దేవుని వాక్యంలో ఆయన నిమిషం మాత్రము మిమ్మల్ని విసర్జించాడు. యెషయా గ్రంథం 54:7. గొప్ప వాత్సల్యంతో ఆయన మిమ్మల్ని సమకూర్చాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హిస్ యాంగర్ ఇస్ ఫర్ ఎ మూమెంట్, హిస్ ఫేవర్ ఇస్ ఫర్ ఎ లైఫ్ టైమ్. వీపింగ్ మే లింగర్ ఫర్ ద నైట్, జాయ్ కమ్స్ విత్ ద మార్నింగ్. ప్రభు వీరితో కీర్తన 48:14, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనతో కూడా ఉన్నాడని రాయబడ్డాడు, మనం నడిపించినట్టు రాయబడ్డాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనం నడిపించును. సో మధ్యలో విడిచిపెట్టిపోయే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఇశ్రాయేల్ అనుకున్నారు, కానీ దేవుడు అన్నాడు, చూడుము నేను నా అరచేతుల మీద. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా తను మరుస్తుందా? తానైనా మరుస్తుంది, నిన్ను మరవనన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో మరి అమ్మ హేమావతి గారిని, శ్రవణ్ను, షాహిద్ని, రాధికని, కుటుంబ సభ్యులను దేవుడు తన వాక్యంతో తన సన్నిధితో ఆదరించాలని, ఓదార్చాలని, వారి ప్రతి అవసరత అక్కర తండ్రిగా, యజమానిగా, కాపరిగా ఉండి తీర్చాలని, వారు ప్రభువులో ఇంకా స్థిరంగా బలంగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రభువు వారిని విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. దేవుడి వాక్యమును మనందరి కొరకు, కుటుంబం కొరకు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. సోదరి శాంతి ప్రార్థన చేస్తుంది.